హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అత్తమ్మ ఈరోజు ఏం చేస్తున్నావు? టుడే స్పెషల్ సోరకాయ పప్పుచారు ఫ్రెండ్స్. ఎట్లా చేస్తారు ఏంటిది చూపిస్తాను. మాకేం కావాలో చెప్పవద్దు. కందిపప్పు ఈ డబ్బాతో రెండు తలకట్లు కందిపప్పు, 2 తలకట్లు కందిపప్పు, ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, ఒక కొత్తిమీర కట్ట, ఒక 10 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, పుదీనా. ఇవి కావాలా? ఇవన్నీ కావాలమ్మా. ఇవన్నీ అయినాక పసుపు, ఉప్పు, దీంట్లో కారం వేయమమ్మా. ఇప్పుడు ఎట్లా వేయాలి చూపిస్తాము. ఉడికించుకోవాలమ్మా. ఉడికించుకొని అప్పుడు పప్పులో నీళ్ళు పోసుకునేటప్పుడు కొన్నే పోసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ పోసుకో. స్పూన్ అంత నూనె అమ్మ. నూనె కొద్దిగా నూనె, కొద్దిగా పసుపు. నూనె ఎందుకు వేసినావు అత్తమ్మ పప్పులా? పప్పు పొంగదు, తొందరగా ఉడికిపోతుంది అమ్మ. పసుపు వేస్తే కలర్ కూడా వస్తుంది. కొద్దిగా వేయాలి. మెత్తగా అయిపోవాలి. సరే మనిషి స్లిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో ఒకటి, పెద్దలో ఒకటి. ఓకే. హై ఫ్లేమ్ ఒకటి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్ ఒకటి. పప్పు అనేది మనకు కొంచెం మెత్తగా ఉడకాలని. మొత్తం సోరకాయలు ఇట్లా కోసుకోవాలా, ఇట్లా పెద్ద ముక్కలు కోసుకోవాలి. అంత పెద్ద ముక్కలు కోసుకోవాలి. ఇవి ఉడికితే ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు తీసుకోవాలమ్మా. నూనె అయినాక కావాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఇవి మెంతులు, తర్వాత ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు. మిరపకాయలు, తర్వాత పసుపు అమ్మ. కొద్దిగా పసుపు, కరివేపాకు, కారం చేస్తే వాసన మంచిగా వస్తుంది. చాలా మంచి వాసన వస్తుంది. కొంతమంది ఇష్టం వేసుకోవచ్చు లేదా. ఇప్పుడు సొరకాయ ముక్కలు, ఉప్పు, మూత పెట్టుకోండి. సొరకాయ ముక్కలు మగ్గాలి. 1 నిమిషం మూత పెట్టుకోండి. పెద్ద మంట మీద పెట్టుకోవచ్చు. నిమిషం అయిందమ్మా. 1 నిమిషం అంటినాక 1 గ్లాసు ఉప్పు కారం అంతా అంటినాక ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అది ఫస్ట్ వేస్తే మెత్తగా అయిపోతుంది పప్పులు వేసి, అందుకే కొంచెం ఒక మగ్గినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసు నీళ్ళు ఉడకనిచ్చి ఒక 10 నిమిషాలు ఉడితే 10 నిమిషాలు ఉడకాలి. 10 నిమిషాలు ఉడకాలి. ముక్కలు ఉడకాలి. బాగా ఆవిరి పట్టినాక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు పప్పు ఉడికి మెత్తగా మెతుక్కోవాలి.
కొద్దిగా ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది. ఉడికిపోయాలో చూసుకుందాం. ఉడికిపోయినాయి. ఉడికినాక ఇప్పుడు టమాటా వేసుకో. టమాటా ఉడకాలి. బాగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు 5 నిమిషాలు టమాటా ఉడకాలి. టమాటా ఉడికినాక ఇట్లా కొంచెం పొడుచుకోవాలి. తర్వాత చింతపండు పులుసు. పులుపు అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. పులుపు ఎవరు కావాలన్నా ఎవరు ఎట్లా తింటే అట్లా వేసుకోవచ్చు. మనం ఎక్కువ తింటాం కాబట్టి మనం కొద్దిగా పుల్లగా తింటాం. కొద్దిగా పుల్ల కొట్టే బాగుంటుంది పప్పు చారు. అందుకే కొంచెం చింతపండు ఎక్కువ వేసాం. ఇది పప్పు 1 నిమిషం పాటు సోరకాయకి టమాటా ఉల్లిగడ్డ అవన్నీ వేసినాం కదా ఫ్రెండ్స్. వాటికి అనేది మనకు పులుపు అనేది పట్టాలంట. ఇప్పుడు పప్పు మీరు నీళ్ళు ఎంత తింటే అంత వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిక్కగా తినే వాళ్ళు ఉంటారు, కొంచెం లూజ్గా తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకోసం మీకు నీళ్ళు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఒక కట్ట పుదీనా, కొత్తిమీర. ఇది బాగా మరిగించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు మరిగించుకుంటా. పెద్ద మంట మీద 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు. 5 నిమిషాలు మరిగించుకోండి పెద్ద మంట మీద. పొంగితే రుచి అంతా రుచి పోతుంది అమ్మ. పొంగితే మొత్తం రుచి అంతా పోతుంది. అందుకు పొంగకుండా చూసుకోవాలి. ఉడుకుతుంది. 1 నిమిషం మూత తీసినాక 1 నిమిషం ఉడకనిచ్చి బంద్ చేసేయాలి. ఉడకాలి కొద్దిగా. మూత అస్సలు పొంగదు. ఇట్లా బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికినాక బంద్ చేసేయాలి. బాగా కింద మీద తెల్ల బాగా ఉడకాల. ఇట్లా ఇట్లా బాగా ఉడకాలి. అట్లా ఎన్ని నిమిషాలు ఉడకాలతో? 1 నిమిషం. 1 నిమిషం ఉడికినాక బంద్ చేసి బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకోండి. నా వంట మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.